నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈ రోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. తీరిక లేని పనిలో మునిగిపోవడం అలవాటు కాకపోతే దిగులుపడి నిరాశ అనే సుడిగుండంలో పడిపోతారు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం 2025 మార్చి 27 గురువారం. సూర్యోదయం ఉదయం 6:18 సూర్యాస్తమయం సాయంత్రం 6:24 చంద్రోదయం తెల్లవారుజామున 4:34 చంద్రాస్తమయం సాయంత్రం 4:29. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిది త్రయోదశి రాత్రి 11 గంటల వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం శతభిషం రాత్రి 12:23 వరకు, తదుపరి పూర్వభాద్ర. కరణము గరిజ మధ్యాహ్నం 12:23 వరకు, తదుపరి వనిజ. రాత్రి 11 గంటల వరకు, తదుపరి విష్టి. యోగము సాధ్యము ఉదయం 9:16 వరకు, తదుపరి శుక్లము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:52 నుండి 3:23 వరకు. యమగండం ఉదయం 6:18 నుండి 7:49 వరకు. గుళిక కాలం ఉదయం 9:19 నుండి 10:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:20 నుండి 11:08 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:10 నుండి 3:59 వరకు. వర్జ్యం ఉదయం 9:06 నుండి 10:34 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:42 నుండి 5:30 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:14 నుండి 7:43 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుండి 12:45 వరకు. మార్చి 27 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి త్రయోదశి రాత్రి 11 గంటల వరకు ఉంది, తదుపరి చతుర్దశి. త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. రాత్రి 11 గంటల నుండి మొదలయ్యే విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. శతభిష నక్షత్రమున వాహన పూజకు, వాహనం కొనుగోలు చేయడానికి, ఆస్తి కొనుగోలుకు, నామకరణానికి ముహూర్తము ఉన్నది. శుభకార్యం చేయాలనుకున్న వారు మీకు నమ్మకమైన పంతులు గారిని సంప్రదించండి. సాధారణమైన పనులు. మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో, చంద్రుడు కుంభరాశిలో ఉంటారు. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం. జీవితంలో సమస్యలతో బాధపడుతున్నారా? పరిష్కారాలకై ఎదురు చూస్తున్నారా? శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారిని సంప్రదించండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడెను. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు.
స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యను పరిష్కరించుకొని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కర్ణుడిని అంగదేశమునకు రాజును చేసినది దుర్యోధనుడు. ఈరోజు ప్రశ్న: కవచకుండలాలతో జన్మించిన కర్ణుడిని కుంతి ఏ నదిలో విడిచిపెట్టింది? సరయూ నది, గంగా నది, యమునా నది, కృష్ణా నది. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి. వృషభ రాశి: కోర్టు కేసులు ఇబ్బంది కలిగించినా కొంత ఉపశమనం లభిస్తుంది. మిథున రాశి: అందరిలోనూ మీ ప్రతిభని చాటుకుంటారు. కర్కాటక రాశి: దీర్ఘకాలిక గొడవలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. సింహరాశి: కొత్త కార్యాలు చేపట్టి విజయవంతంగా సాగుతాయి. కన్య రాశి: అందరిలోనూ విశేష గుర్తింపు పొందుతారు. తులారాశి: గృహం, వాహనాలు సమకూర్చుకుంటారు. వృశ్చిక రాశి: ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ధనుస్సు రాశి: ఆరోగ్య సమస్యలు ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మకర రాశి: కుటుంబ బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. కుంభరాశి: సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. మీనరాశి: గృహం నిర్మాణాలు ప్రారంభిస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.